ఈ రూమ్లో ఒక్కడైనా తెలుగోడు తోడున్నాడులే అనుకున్నా ఇన్నోళ్ళు. కానీ వీడికి కూడా నేను నోటిఫికేషన్లో నేమ్ వచ్చిందనమాట. సో వీడు కూడా సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకేం చేయలేం. వాడికి వచ్చింది బైరంగఢ్ అంట, ఎక్కడో మరి ఛత్తీస్గఢ్ బోర్డర్ అంట, అంటే ఆంధ్ర దగ్గరలో వచ్చింది. అక్కడంతా తెలుగులో ఉంటారా, మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నారు. మన టిఫిన్ దోశ ఇడ్లీలు కూడా దొరుకుతాయంట, అందుకని వెళ్ళిపోతున్నా బాయ్ అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా ఈ బక్కడితోనే ఉండాలన్నమాట. వాడికి 180 కిలోమీటర్ కాదు, ఎంత దూరం 300 కిలోమీటర్స్ కూడా ఉండవు. అయితే వీడికి ఈ వ్యాన్ ఉంది కదా, దీంట్లో ఎంత 6,000 అడిగారంట. అమ్మ ఇంత దగ్గర ఉంటేనే వీడికి 6,000 అడిగితే, నేను రేపు గుంటూరుకి వెళ్తే నాకు మొత్తం అయిపోతాయి చెప్పడం మర్చిపోయి 6,000 ఎందుకు అడిగారంటే, వీడి సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు కూడా ఎక్కువ లేవు చూడండి ఒకసారి కావాలంటే. ఆ సామాన్లు తక్కువ సామాన్లే, దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు 6,000 అడిగిరట. వీళ్ళకి వీటి వైపు ఉన్న వాళ్ళు డబ్బులకి ఆశపడతారో మరి ఈ రేట్లే ఎంతో నాకు అర్థం కాదు. అసలు 6,000 ఏందిరా నాయన, ఇక్కడే కదా వాడు వెళ్తుంది. ఛత్తీస్గఢ్ కూడా దాటట్లేదు, ఆంధ్ర కూడా పోవట్లేదు, అయినా సరే 6,000 తీసుకుంటున్నారట. వీటిది స్కూటీ ఉందన్నమాట. ఫస్ట్ వీడు ఏం చేస్తాడంటే, మొత్తం ఈ సామాన్లన్నీ దాంట్లో పంపించేసి వెనక నుంచి వీడు స్కూటీలో పోతాడట. అందుకని ఫస్ట్ సామాన్లు ఎక్కిస్తున్నాడు. ఇంకా స్కూటీకి కావాల్సిన హెల్మెట్ కూడా దీంట్లోనే పెట్టేస్తాడు.